ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి అనుదినము ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దేవుడు మనకు ఇంతవరకు సహాయం చేశాడు. ఎబినేజర్ దేవుడై ఉన్నాడు, సహాయకుడైన దేవుడై ఉన్నాడు. ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. ముందున్నటువంటి నెలల్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారం కాదు. మనము ఆదివారాలప్పుడు అప్పుడప్పుడు ఉద్యోగ కూడికల సమయంలో లేకపోతే ఏదైనా అకేషనల్గా మనం నమ్మదగిన వారం, కానీ ఆయన రెగ్యులర్గా నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. నా 2 నంబర్లు ఉన్నాయి, వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. దాన్ని మీరు కాంటాక్ట్ చేయండి. నేడే మీరు కాంటాక్ట్ చేయండి. ఇప్పటివరకు ఎవరు కాంటాక్ట్ చేయని వారు చాలామంది కాంటాక్ట్ చేయడం లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఇంచుమించు ఒక 100 మంది వరకు కాంటాక్ట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. 100-200 మంది లోపే. కానీ కాంటాక్ట్ చేయాల్సిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కొంతమంది ఎందుకండి ఈ కాంటాక్ట్లు, ఈ తలకాయ నొప్పులు అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఈయన పెద్ద పాపులర్ వ్యక్తి ఏం కాదు కదా, ఎందుకు మనం కాంటాక్ట్ చేయడం అనే భావనలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఈయన సేపటికి అపోస్తల కార్యములు అంటున్నాడు కదా, ఏంది వేరే ఏదైనా ప్రసంగం చేస్తే బాగుండే కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏదైనప్పుడు మనం సీరియల్గా మనం చదువుకుంటూ లేకపోతే ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి 17వ అధ్యాయంలో 23 ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకొక 5-6 ప్రసంగాల తర్వాత మనం 18వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. 18వ అధ్యాయం నుంచి మనం ధ్యానించుకోబోతున్నాం. అనగా జనవరి నెలంతా మనం 16వ అధ్యాయం ధ్యానించాం. ఫిబ్రవరి నెలంతా మనం 17వ అధ్యాయం ధ్యానించినట్టు అవుతుంది. ఇక తర్వాత మార్చి నెలంతా మనం 18వ అధ్యాయంలో ఉంటాం. 18వ అధ్యాయంలో 28 వచనాలు ఉన్నాయి కనుక ఇంచుమించు ఒక 30 ప్రసంగాలు ఇందులోంచి ప్రయత్నం చేద్దాం. మార్చి నెలలో ఇలా మెల్లగా ఒక్కో చాప్టర్ మనం స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాం, హడావిడి లేకుండా మెల్లగా. ఒకవేళ 28 అధ్యాయాలు పూర్తయిన తర్వాత ఈ సంవత్సరంలోనే మళ్ళీ మిగిలిన అధ్యాయాలు జస్ట్ ఒకసారి ఒక రౌండ్ వేసుకొని ఒక్కో చాప్టర్లోంచి ఇంచుమించు ఒక 4-5 ప్రసంగాలు చొప్పున చేసుకుంటూ మనం కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 17 అధ్యాయాలు కవర్ చేశాము అంటే ఇంచుమించు 400 ప్రసంగాలు మనకు 17 అధ్యాయాల్లోంచి మనం వినడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా 11 అధ్యాయాలు ఉన్నాయి. 11 అధ్యాయాలు కరెక్ట్గా ఒక నెల చొప్పున మనం కేటాయించలేము. రాను ఇంకా ఒక అధ్యాయంలోంచి కొద్దిగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక అధ్యాయం నుంచి ఒక 10 ప్రసంగాలైనా కానీ అప్పుడు అలా 11 అధ్యాయాలకి ఒక 110 ప్రసంగాలు. తర్వాత ఇక మిగతావన్నీ జనరల్గా మొదటి నుంచి మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వద్దాం. దేవుని స్తోత్రం. యోహాను సువార్త మనం ఎలా ధ్యానించాము? యోహాను సువార్త 3 సంవత్సరాలు ధ్యానించాం. అపోస్తల కార్యములు 2 సంవత్సరాలు మాత్రమే. అనగా 5 సంవత్సరాల్లో మనం ఈ 2 పుస్తకాలు ధ్యానించడానికి ప్రభు మనకు సాయం చేశాడు అని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా, నెక్స్ట్ ఇయర్ అంటే 2025వ సంవత్సరంలో మనము మన టీవీ కార్యక్రమాల్లో 6వ సంవత్సరంలో ప్రవేశిస్తాం. ఇలా ఎన్ని సంవత్సరాలు చేస్తానో నాకైతే తెలియదు. ప్రభు వనరులు అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఇంకనూ అనుగ్రహించాలి. కాబట్టి ఇన్ని ఎపిసోడ్లు ఎవ్రీ డే ప్రోగ్రామ్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న విషయం. ప్రభు ఇస్తున్నాడు, ప్రభు ఇస్తాడని నా నమ్మకం. కాబట్టి మీరు ప్రేరేపించబడితే మేము ఎలా హెల్ప్ చేయగలము అని మీరు ఎవరైనా అడిగితే నన్ను దయచేసి కాంటాక్ట్ చేయండి. నా ఫోన్పే, గూగుల్ పే నంబర్లు ఏమి ఇక్కడ లేవు. మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని ఎందుకు అడగలేకపోతున్నాం అంటే మీకు మీ ఫ్యామిలీ బర్డన్స్, మీ రెస్పాన్సిబిలిటీస్, ఇన్కమ్ తక్కువ, ఎక్స్పెన్సెస్ ఎక్కువ. చాలామంది పరిస్థితి అలాగే ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నిట్లో ఇన్కమ్ తక్కువగా ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ వచ్చింది. చికెన్ తినడానికి ఎవరు సాహసించడం లేదు. దానివల్ల ఫిష్ లేకపోతే మటన్ లేకపోతే వెజిటబుల్స్ కాస్ట్ పెరిగిపోయింది. ఎవరు అన్నారు నార్త్ ఇండియాలో
ఆ ఢిల్లీ అటు సైడ్ వెళ్తే గార్లిక్, తెల్లగడ్డలు, తెల్లుల్లిపాయలు అంటారు కదా, ఆ గార్లిక్ కిలో 700-800 రూపీస్ ఉందంట. 700 రూపాయలు, 800 రూపాయలు. ఎందుకో మరి ఈ ఎలక్షన్ టైంలో ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ రేటు పెరుగుతూ ఉంది. ఈ మార్కెట్, స్టాక్ మార్కెటో లేకపోతే ఈ మార్కెట్, ఈ బిజినెస్ గురించి నాకు ఐడియా లేదు. ఏదైనా తెచ్చుకోవడం తినడం తప్ప నాకు వీటి గురించి అవగాహన లేదు. వీటి గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. రిచ్ మ్యాన్ బాగానే ఉన్నాడు, పూర్ మ్యాన్ కూడా బాగానే ఉన్నాడు అనుకోవచ్చు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్ది స్ట్రగుల్ చేస్తున్నారు. కట్టాల్సిన ట్యాక్స్ ఉన్నాయి, చెల్లించాల్సిన బిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎంతో బాధ్యతతో కూడుకున్న విషయాలు. ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయడం అనేది కష్టం. మీ లోకల్ చర్చ్కి మీ టైత్ మీరు ఖచ్చితంగా ఇవ్వండి. మీ స్థానిక సంఘానికి మీ దశమ భాగాలు ఖచ్చితంగా ఇవ్వండి. తద్వారా మీ పాస్టర్ గారిని ప్రోత్సహించినటువంటిది, మీ చర్చ్ మినిస్ట్రీని, చర్చ్ ద్వారా జరుగుతున్న సర్వీసెస్, యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేసినటువంటిది. కాబట్టి మీరు మీ పిల్లల స్టడీస్, ఈ రోజుల్లో కూడా విద్య వ్యాపారం అయిపోయి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి మనం. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా మీరు ఆఫరింగ్ పంపించండి, ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి, లేకపోతే మంత్లీ అంత చేయండి అని అడగడం, ఆ బెగ్గింగ్ అనేది అది అంత సమంజసం కాదు. ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా ఆశీర్వదించాలి. ఆత్మీయంగా ఆశీర్వదించబడితే మనం ఆర్థికంగా కూడా ఆశీర్వదించబడతాం. ఇఫ్ వి బ్లెస్డ్ స్పిరిచువల్లీ, దెన్ వీ వుడ్ బి బ్లెస్డ్ ఫైనాన్షియలీ టూ. మనందరూ ఆర్థికంగా సంపన్నులుగా మారాలి. ఆర్థికంగా దరిద్రులుగా మారామనుకోండి, ప్రాస్పరిటీ థియాలజీ కాదు ఇది. మనం దరిద్రులుగా మారకూడదని దేవుడు అనుమతిస్తే ఓకే. దరిద్రులుగా మారామనుకోండి, దానివల్ల మనం దొంగలించే అవకాశం ఉంది, మనం ఎవరో ఒకరి వైపు చూసే అవకాశం ఉంది. కానీ సంపన్నులం అయ్యామనుకోండి, దేవుని చేత దీవించబడి అబ్రహాములాగో, దావీదులాగో, సొలొమోనులాగో అయ్యామనుకోండి, మనం ఇతరులకు ఇవ్వచ్చు ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేకుండా. కానీ మన ఫైనాన్షియల్ సోర్సెస్ని దేవుడు ఇంక్రీజ్ చేయాలి. నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళకి వివాహాలు చేయాలి. ఇవన్నీ బర్డన్స్. కానీ దేవుడు ఎలా చేస్తాడో నాకే తెలియదు. గాడ్ వుడ్ ప్రొవైడ్. పాస్టర్లం కాబట్టి, దేవుని సేవకులం కాబట్టి రిటైర్మెంటు లేదు, అలాగని పెన్షన్ లేదు. ఇంకా కొంతకాలం తర్వాత వృద్ధులం అయిపోయిన తర్వాత సరిగా పని చేయలేము, వాయిస్ సరిగా రాదు, చూపు సరిగా ఉండదు, చెవి సరిగా వినబడదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు హూ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్? ఇటువంటివన్నీ ఆలోచించినప్పుడు కొన్ని టెన్షన్లు ఉంటాయి. కానీ ఒకటే నమ్మకం, యెహోవా ఈరే, గాడ్ వుడ్ ప్రొవైడ్. దేవుని స్తోత్రం. ఖర్చులు తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా మన ఖర్చులు పెరుగుతాయి. వీటన్నిటి దృష్ట్యా దయచేసి ఫోన్పే నంబర్, గూగుల్ పే నంబర్ అడగొద్దు. మీరు ప్రార్థించండి చాలు, ప్రభువా వనరులు అనుగ్రహించండి అని. ప్రతి నెల ఈ టీవీ పరిచయ కొరకు నేను కేటాయించాల్సిన డబ్బులు ఇవన్నీ కొద్దిగా ఒత్తిడే అయినప్పటికీ కూడా ఈ ఒత్తిడి ఉండడం మంచిదే. ఈ ప్రెషర్ ఉండడం వలన స్పిరిచువల్గా ఎదగడానికి, ఆయన మీద ఆధారపడడానికి అవకాశం ఉంది. ప్రెషర్ లేదనుకోండి, కేర్లెస్గా, రెక్లెస్గా, టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా జీవించే అవకాశం ఉంది. సరే, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనము 5 విషయాలు ఆలోచించాం. ఆంతర్య వేదన, ఇన్నర్ యాగనీ గురించి, ఇన్నర్ లేబర్ గురించి, లేకపోతే ఇన్నర్ లేబర్ పెయిన్ గురించి మనం మాట్లాడుకున్నాం. మనం వ్యాకుల పడ్డామని, అనగా మనం ఆత్మలో ఇబ్బంది పడినటువంటి అనుభవం అని, ఇరిటేట్ అయినటువంటి అనుభవం అని, ఫిలిప్పీ పట్టణంలోని ఆ సోద చెప్పేటువంటి పైథాన్, స్పిరిట్ ఆఫ్ పైథాన్ కలిగినటువంటి అమ్మాయి విషయంలో మనం ఆలోచించాం. రెండోది దుఃఖపడడం, మానని వేదన కలిగి ఉండడం. ఎవరి కోసం అండి మీకంత బర్డన్, ఎందుకు ఇంత భారం, ఎందుకు ఈ దుఃఖం అని అడిగినప్పుడు మ్యాన్ ఆఫ్ సారో అని చెప్పబడలేదు, అయినప్పటికీ అలా భావించదగినటువంటి కన్నీటి ప్రవక్త అని నేను అన్ను. కానీ పౌలు గారు నా దుఃఖం మానింది అని తన జీవితంలో ఎప్పుడు చెప్పలేదు, మానలేదు. ఎక్కడికి వెళ్ళినా నేను ఎవరో ఒకరిని కలుసుకున్నప్పుడు, యూదా సోదరులను కలుసుకున్నప్పుడు, వీళ్ళు ఇంకా రక్షణ పొందలేదే అని బాధ. 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, ఈ జనులు ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నది. భక్తుల యొక్క వేదనలో చూడండి. చార్ల్స్ ఫిన్నీ అనేటువంటి భక్తుని వాళ్ళ తల్లిగారు మంచి యవన కాలంలో బయటికి తీసుకొని వెళ్ళినప్పుడు జనాల మధ్యలో నిలబడి, ప్రజల మధ్యలో నిలబడి ఏడుస్తూ ఉన్నాడట. ఈ తల్లిగారు ముందు వెళ్ళిపోయారు,
తల్లిగారితో చెప్పారు, ఏమండి మీ బాబాయ్ అనుకుంటాను మీతో పాటు వచ్చిన అతను ఏడుస్తున్నాడు, ఏదో జరిగినట్టుంది అనేసరికి వెళ్ళి చూస్తే, ఫినీ వాట్ హ్యాపెన్, ఏం జరిగిందిరా బాబు అన్నప్పుడు, ఈ మార్కెట్లో ఎంతమంది ఉన్నారు మమ్మీ, వీళ్ళెవ్వరూ మారు మనసు పొందలేదే, రక్షణ పొందలేదే అనేటువంటి బాధను వ్యక్తం చేసి ఏడిచాడంట. చూడండి, మన చుట్టూ ఎంతోమంది నశించిపోతున్నారు. వాళ్ళు కన్వర్షన్ ఫోర్సిబుల్ కన్వర్షన్ అని గగ్గోలు పెడుతున్నప్పుడు మనం ఒకటే చెప్పగలుగుతున్న మాట, వీళ్ళు మారు మనసు పొందలేదు, వీళ్ళు సత్యాన్ని గ్రహించలేదు, వెలుగు దగ్గరికి రాలేదు, క్రీస్తుని ఎరగలేదు, క్రీస్తు ప్రాణ త్యాగాన్ని గ్రహించలేదు, క్రీస్తు యొక్క కల్వరి ప్రేమను రుచించలేదనే బాధలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆస్తి పంపకాల విషయంలో అన్యాయం జరిగిందని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం బాధపడాల్సింది మన బాధ, why these people are not saved. Lord, save this world అని మనం ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. మూడవది, వేదన పడ్డం. తన ఆత్మీయ కుమారుడైన తిమోతి కోసం కాదు, తీతు కోసం. తిమోతి కోసం వేదన పడలేదని కాదు, తిమోతి ఈజ్ ఓకే అన్నట్టు, కానీ టైటస్కి ఏదో సంథింగ్ హ్యాపెన్. ఏం జరిగింది అనే విషయాలు అక్కడ రాయబడలేదు. తీతు కొరకు వేదన, ఇండివిజువల్ బ్రదర్స్ కోసం, ఆల్ బ్రదర్స్ కోసం, సిస్టర్స్ కోసం, ప్లస్ ఇండివిజువల్ బ్రదర్ కోసం, ఒక్క వ్యక్తి కోసం, తన ఆత్మీయ కుమారుని కోసం, తాను కనినటువంటి కుమారుని కోసం. మై స్పిరిచువల్ సన్ టైటస్. నాలుగోది, చింత భారం. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నప్పుడు, ఎందుకండి మీకు ఈ చింత? I have a burden for the church at Corinth. I have a burden for church at Philippi. A burden for the church at Colossae. I have a burden for the church at Laodicea. I have a burden for the church at Thessalonica. ఎఫెసీలోను ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘాల గురించిన చింత. They should grow. They should advance. They should change the world. ఇది ఆయన యొక్క భారం, సంఘముల గురించిన చింత. ఈ భారము నాకు దినదినము అధికమవుతున్నది. ఒకవైపు మానవ దుఃఖం అంటున్నాడు, సంఘముల గురించి భారం అంటున్నాడు. దేహ సంబంధులైన సహోదరుల రక్షణ కొరకు అయితే, రెండోది సంఘము కొరకు, మూడోది, ఐదో విషయం ప్రసవ వేదన పడ్డం. ఎవరి కోసం, దేనికోసం అంటే సంఘస్థుల కోసం, గలతీ సంఘస్థుల కోసం. ఈ మాట వేరే సంఘాలను ఉద్దేశించి ఆయన చెప్పలేదు, కానీ దీని గురించి అంటున్నాడు. ఎందుకు? వై దీస్ పీపుల్ దే లాస్ట్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. పైకి వాళ్ళ తల్లిదండ్రుల రూపం, భౌతికంగా వాళ్ళ తల్లిదండ్రుల రూపాలు ఏవో రూపాలు కలిగి ఉన్నారు. ఆత్మ సంబంధంగా ఆత్మలోకి చూసినప్పుడు, స్పిరిచువల్గా చూసినప్పుడు, ఇన్సైడ్గా చూసినప్పుడు, వాక్య దర్పణముతో చూసినప్పుడు, దే లాస్ట్ దేర్ ఇమేజ్. నకిలీ సువార్త వైపు తిరిగినప్పుడు, దుర్బోధల వైపు తిరిగినప్పుడు, జూయిష్ గాస్పల్ వైపు తిరిగినప్పుడు, సర్కంసెషన్ గాస్పల్ వైపు తిరిగినప్పుడు, సున్నతి సువార్త వైపు తిరిగినప్పుడు, దే లాస్ట్ దేర్ ఇమేజ్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈ సమయంలో మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం. ఈ దినము కూడా మన అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం, నేను కూడా ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకున్నాం. పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. ఏం జరిగింది పౌలుకి? While Paul was waiting for them in Athens, his spirit was deeply troubled when he realized that the entire city was full of idols. స్తోత్రం. కొన్ని సంవత్సరాల క్రితం, బహుశా 2000 లేదా 2001 సంవత్సరం, న్యూయార్క్ నుంచి దేవజనులు డబ్ లూయిస్ అనేటువంటి ఒక దేవజనులు వచ్చాడు. మేము ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాం, విలేజ్లో, మార్నింగ్ 7:30, 8 ఆ టైంలో. ఆయన చెప్పాడు, ఇటువైపుగా వెళ్దామన్నాడు. వెళ్ళాము. పెద్ద అన్యుల దేవాలయం. అక్కడ నిలబడి అక్కడ జరుగుతున్న కృత్యాలను చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. వాట్ హ్యాపెన్ టు యూ
అన్నట్టుగా మేము అడిగినప్పుడు, వాట్ ఈస్ దిస్? సమ్ స్పిరిచువల్ ఇగ్నోరెన్స్, స్పిరిచువల్ ఇన్నోసెన్స్. పీపుల్ ఆర్ బీయింగ్ లాస్ట్, దే నీడ్ గాస్పల్ అని ఆయన బాధగా చెప్పాడు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్య దేవతల పేర్లతో, దేవుళ్ళ పేర్లతో సత్యానికి దూరంగా జీవిస్తున్నటువంటి అనేక మంది ప్రజలు. మతము సత్యానికి సమీపస్తులుగా చేయడం లేదు, మతం సత్యానికి దూరస్తులుగా చేయడం విచారకరమైన విషయం. సత్యానికి దూరం చేసే ఏ మతం కూడా మతం కాదు, దాన్ని హతం చేయాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? పౌలు యొక్క సెకండ్ మిషనరీ జర్నీలో యూరప్ కాంటినెంట్లో ప్రవేశించినటువంటి ఈ వ్యక్తికి కలిగిన అనుభవాలు ఏంటి? తన మొదటి మిషనరీ ప్రయాణంలో ఇలా జరగలేదు, ఏథెన్స్ దాకా రాలేదు. రెండో మిషనరీ జర్నీలో ఇంకో కొద్దిగా లాంగ్ వెళ్ళాడు, ఎక్కువ కవర్ చేశాడు. ఏం జరుగుతుంది అక్కడ? తాను ఒంటరిగా ఉన్నాడని ఆత్మ పరితాపం? నో, అతను ఒంటరిగా ఉన్నాడని కాదు. అతను ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూడండి. జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమాత్రం ఆత్మలో సంతోషం కలుగు చేయలేని పరిస్థితులు. హీ వాస్ డీప్లీ ట్రబుల్డ్. ఏదో కలవరం, ఏదో బాధ, ఏదో వేదన, ఏదో గుచ్చినట్లుగా, ఏదో పొడిచినట్లుగా, ఏదో సంథింగ్ హ్యాపెన్. వేదన. ద పీపుల్ ఆర్ పెరిషింగ్, ద పీపుల్ ఆర్ డైయింగ్. నా జనులు ధర్మశాస్త్రము ఎరుగకపోవటం వలన నశించిపోవచ్చున్నారు. నా ప్రజలు జ్ఞానము లేక ఉండడం వలన, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, చెరపట్టబడుచున్నారు. కాబట్టి దైవికమైన జ్ఞానములో మనం ముందుకు సాగాల్సినట్టు అవసరం ఉంది. మనం ఆలోచించినట్టు విషయాల్లోకి నిన్నటి విషయాలు ఈరోజు దానికి అనుబంధంగానే, దానికి కనెక్టివ్గా కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మూలవాక్యం అదే కనుక. ఆత్మ పరితాపం, దాని గురించి మనం మాట్లాడుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నాం. ఇందులో నుంచి నేను మీకు 4 విషయాలు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. ఈ ఆత్మ పరితాపం, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ట్రబులింగ్ ఇన్ ద స్పిరిట్? దీని ద్వారా ఏం జరిగింది? ఇది బ్లెస్సింగా లేకపోతే నాట్ ఏ బ్లెస్సింగా అనే దాని గురించి మనం, ఇట్స్ ఎ కర్సింగా అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. 17వ అధ్యాయము 17వ వచనం మనం గమనిస్తే, కాబట్టి అంటే ఆ పైన వచనముతో కనెక్ట్ అయ్యి, కాబట్టి సమాజ మందిరములలో, సమాజ మందిరములో కాదు, మందిరములలో అనగా దేర్ ఆర్ జూయిష్ రిప్రజెంటేషన్, జూయిష్ పాపులేషన్ కూడా అక్కడ బాగానే ఉంది. సమాజ మందిరముల్లోనూ యూదులతోనూ ప్రతిదినము తర్కించుచూ వచ్చాడు. తర్కము వ్యర్థం కాలేదు. పౌలు యొక్క తర్కము యొక్క ఫలితంగా తెస్సలోనిక సంఘంలో కొంతమంది విశ్వాసులు తయారైతే తెస్సలోనిక సంఘం తయారైంది. ఇక్కడ రాయబడింది, వాళ్ళు కొనుచూ వచ్చారు, తర్కించారు. దాని ఫలితంగా కొంతమంది విశ్వసించారు అని 17వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసుకున్నాం. అనగా ఆత్మ పరితాపము ఒక ఆత్మ సంబంధమైన పరిచర్యలోకి, అనగా మినిస్ట్రీలోకి నడిపించింది, ఒక పర్సనల్ ఎవాంజలిజంలోకి నడిపించింది. ద ట్రబుల్ ఇన్ ద స్పిరిట్ ఆర్ ద బర్డన్ ఆఫ్ ద స్పిరిట్ లీడ్స్ టు ద స్పిరిచువల్ మినిస్ట్రీ. ఆత్మీయ పరిచర్యలకు, ప్రభు పరిచర్యలకు అనగా పరిచర్యలోకి నడిపించింది. ఇట్ లెడ్ పాల్ టు ద మినిస్ట్రీ. ఎందుకంటే అనవసరంగా ఈ నగరానికి వచ్చాం, ఈ పట్టణానికి వచ్చాం? నో, ఐ షుడ్ నాట్ బీ హియర్. వెళ్ళిపోదాం, ఇంకో చోటికి వెళ్దాం, ఇక్కడ కాకపోతే ఇంకోటి. ఏథెన్స్లో నుంచి ఆయన కొరింథీలోకి వెళ్ళినట్టుగా, కొరింథీ అయితే సమ్వాట్ బెటర్, ఏది ఒకదానికొకటి తీసిపోని విధంగా ఆనాటి పట్టణాలు ఉన్నాయి. అంటే రిలీజియస్గా టాలరెన్స్ లేని విధంగా, అనగా పరమత సహనము లేని విధంగా, నియంతృత్వ ధోరణిలో ఉన్నటువంటి ప్రజలు, లేకపోతే మత ప్రజలు. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, ఒకటి ఆత్మ పరితాపము అనేటువంటి అనుభవం, ఆత్మలో మంట కలిగినటువంటి అనుభవం, ఆత్మలో రెస్ట్లెస్నెస్ అనేది
అది ఆత్మీయ పరిచయలోకి, ప్రభు పరిచయలోకి నడిపించింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే ముందు తర్కం అయిపోయింది. సాధారణమైన వ్యక్తులతో తర్కం, కింద వీళ్ళతో స్టోయిక్స్ అండ్ ఎపిక్యూరియన్స్తో, ఈ ఫిలాసఫర్స్తో వాళ్ళు వాదించారు. పౌలు వాదించాడు. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిది. అతడు యేసును గూర్చి పునరుద్ధానం గురించి ప్రకటించిన కనుక మరి కొందరు వీడు అన్ని దేవతలను ప్రచురించున్నాడని చెప్పుకొనిది. చూడండి, పేరు పెట్టారు వదరుబోతు అని. కొత్త పేర్లు అనేటువంటి టైటిల్తో మనం మాట్లాడుకున్నాం. ఎవరంటే ఇతను వదరుబోతు, బ్యాబ్లర్. బార్బర్ కాదు, బ్యాబ్లర్ అనగా ఏదంటే అది మాట్లాడేవాడు, పిచ్చోడు, వెర్రి వాగుడు వాగేవాడు. అతి విద్య వలన నీకు వెర్రి పట్టినది అని ఒక వ్యక్తి ముద్ర వేసినట్లుగా వదరుబోతండి, వాగుడు కాయండి, వేస్ట్ ఫెలో అండి, వ్యర్థుడండి అన్నట్టుగా ఏదో మాట్లాడతాడండి, మీనింగ్లెస్ మాటలు. ఏం చెప్తున్నాడు? అన్య దేవతలను ప్రచురించుతున్నాడు, అనగా దెయ్యముల గురించి ప్రచురిస్తున్నాడు. ఫుట్ నోట్లో, ఒక బైబిల్లోని ఫుట్ నోట్లో అదే రాయబడింది. హీ వాస్ ప్రీచింగ్ అబౌట్ ద డెవిల్స్. అరే యేసును గురించి చెప్తుంటే డెవిల్స్ అంటే, డెవిల్స్ను డ్రైవ్ అవుట్ చేసినటువంటి, క్యాస్ట్ అవుట్ చేసినటువంటి యేసును గురించి ఆయన మాట్లాడుతున్నాడే సంగతి వీళ్ళు మర్చిపోయారు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, దేవుని స్తోత్రం. ఆయన ఏం చేశాడు? పౌలు గారు ఏం చేశాడు? ప్రజల యొక్క మధ్యలో నుంచి వచ్చిన అవమానాన్ని, తిరస్కారాన్ని, వాళ్ళు పెట్టినట్టు మారు పేరుని కాదనుకొని అలక్ష్యం చేసి ఎన్ని వదిలేసి, హీ నెవర్ కన్సిడర్ ద డిస్గ్రేస్ దట్ హెస్ కమ్ ఫ్రమ్ ద పీపుల్. ప్రజల దగ్గర నుంచి వచ్చే అవమానాన్ని మనం అలక్ష్యం చేయాలి. తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కోసం ఆయన అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు అని రాయబడింది. మన ఎదుట ఉన్నటువంటి నిత్యత్వములో పొందబోయేటువంటి ఆనందం దృష్ట్యా ఈనాటి అనర్థాలు అవి పెద్ద విషయాలేం కాదు అన్నట్టుగా భావించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. రెండో విషయము, ప్రజల యొక్క అవమానాన్ని ఆయన అలక్ష్యం చేశాడు. ప్రభువు అలక్ష్యం చేసినట్లుగా పరిచయలోనికి నడిపించింది ఆత్మ పరితాపము. రెండోది, ప్రజల యొక్క అవమానాన్ని అలక్ష్యం చేయించింది ఈ ఆత్మ పరితాపం. మూడోది, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. స్తోత్రం, స్తోత్రం. ఆ అజ్ఞాన కాలమును, విజ్ఞాన కాలాలు కాదు, అజ్ఞాన కాలాలు. ఈ అజ్ఞాన కాలములు లేకపోతే ఈ కాలములు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అజ్ఞాన కాలాలుగా ప్రజలు ఎంచేటువంటి అవకాశం ఉంది. ప్రజలు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞ. దిస్ ఇస్ గాడ్స్ విల్. దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని అతడు బయలుపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా ఆత్మ పరితాపము చేసినటువంటి పని ఏంటంటే పరిచయలోకి నడిపించింది, ప్రజల యొక్క అవమానాన్ని అలక్ష్యం చేయించింది. మూడోదిగా ప్రభు చిత్తాన్ని బయలుపరిచింది. ఓ పీపుల్ ఆఫ్ గాడ్, పీపుల్ ఆఫ్ ఏథెన్స్ ప్రజలారా, మీరు సేవిస్తున్నటువంటి దేవుళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ ద లివింగ్ గాడ్, జెహోవా గాడ్, యూదులు కూడా నమ్మేటువంటి యెహోవా దేవుని యొక్క చిత్తం ఏంటంటే, త్రూ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, త్రూ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యూ షుడ్ రిపెంట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రాచీన ఈజిప్టులో 2000కు పైగా వాళ్ళకి దేవతలు ఉన్నారు అని చరిత్ర చెప్తుంది. దే హ్యావ్ మెనీ గాడ్స్. పాలిథియిజంలో ఉన్నారు. గ్రీకులు కూడా వాళ్ళకి అనేక మంది దేవతలు ఉన్నారు. వాళ్ళ మిథాలజీ ఎక్కువ ఉంది. మనం ఆలోచిస్తున్న విషయాలు ప్రభు చిత్తాన్ని తెలిపాడు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో దేవుని సంకల్పం ఏది ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా నేను మీకు తెలియజేశాను అన్నాడు. 4వ విషయము, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని, అనగా రోమా పత్రిక 9వ అధ్యాయంలో చెప్పినాడు, దేహ సంబంధమైన సహోదరులు, నా హృదయాభిలాషయు
దేవుని స్తోత్రం. మన కలిగేటువంటి ఆత్మ పరితాపాన్ని బట్టి, ఆత్మ వేదనను బట్టి, భారాన్ని బట్టి మనము ప్రజల కోసం విజ్ఞాపన చేస్తాం, ప్రార్థన చేస్తాం. అనగా ఆత్మలో అలా రేపబడ్డం, స్టిర్ కావడం, కదిలించబడ్డం, కుదిలించబడ్డం మంచిదే. దాని ద్వారా ప్రభువు పరిచర్యలోకి అది నడిపించిందని, ప్రజల యొక్క అవమానాన్ని అలక్ష్యం చేసిందని, మూడోదిగా ప్రభు చిత్తాన్ని తెలియజేసేలా చేస్తుందని, నాలుగోది ప్రజల కొరకు ప్రార్థన అనుభవంలోకి నడిపించిందని, ప్రజల కోసం ప్రార్థన చేసేటువంటి ఆ అవకాశాన్ని ఇచ్చిందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. అటువంటి ఆత్మానుభవము, ఆత్మ పరితాపము, ఆత్మలో భారము కలిగినటువంటి అనుభవం, బర్డన్ కలిగినటువంటి అనుభవం, ఆత్మలో మంట కలిగినటువంటి అనుభవం మనందరం కలిగి ఇతరుల కోసం భారం కలిగిన వారుగా ఉంటూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.